రైట్. సో సర్చ్ డిస్ప్లే అయిపోయింది. నౌ డైరెక్ట్లీ గో టు ద వీడియో నెట్వర్క్. వీడియో నెట్వర్క్ అంటే just let me play some video here. ODMT. నా ఛానల్లో ఒక వీడియో ప్లే చేస్తాను. రాలేదు. షార్ట్ అయింది. షార్ట్. యా. సో నేను నా ఛానల్లో ఒక వీడియో ప్లే చేస్తుంటే మీరు ఏ వీడియో చూస్తున్నా మీకు యాడ్స్ వస్తాయండి. స్కిప్. మీరు కొన్నిసార్లు స్కిప్ చేయొచ్చు, కొన్నిసార్లు స్కిప్ చేయలేము. అగైన్ దీన్ని కూడా 2 videos గా మాట్లాడుకుందాం, 2 classes గా మాట్లాడుకుందాం. ఈ రోజు ఒక క్లాస్, రేపు ఒక క్లాస్. ఎందుకంటే కొంచెం పెద్దగానే ఉంది, అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 2 things అండి. ఎవరు ఈ వీడియో యాడ్స్ పెట్టుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడతాం. ఈ రోజు ఓన్లీ నేను ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయన్నది చూపిస్తా. స్టూడెంట్స్ నా డిస్ప్లే నెట్వర్క్ సంబంధించి డిస్ప్లే నెట్వర్క్ సంబంధించి చేశారు. సో దిస్ ఇస్ ద ప్రివ్యూస్. లెట్ మీ షో యూ వన్స్. సో డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ ఎట్లా క్రియేట్ చేయాలని చేశారు. దాట్స్ ఇట్. చాలా వీడియోకి వెళ్తున్నాం ఈరోజు. ఇది ఎవరికి పనికి వస్తుందో చూద్దాం. ఇప్పుడు గోడాడీ యాడ్ వస్తుందండి ఇక్కడ. ఓకే, pestcontrol.com ఇలాంటి డొమైన్ కొనండి అని ఒక యాడ్ వస్తుంది ఇక్కడ. ఓకే, లేదు గూగుల్ యాడ్స్ వాడుతుంది ఇది. అంటే ఇలా ఏదైనా బ్రాండ్ ఉండొచ్చు, గూగుల్ యాడ్ అవచ్చు, ఇంకేదైనా టూల్ కావచ్చు, మన డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, యశోద హాస్పిటల్ కావచ్చు, డాక్టర్ బత్రా కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ సర్వీసెస్ గురించి బ్రాండింగ్ కావాలి అనుకుంటే ఈ యాడ్స్ చేసుకోవచ్చు. ఎక్కడ వస్తాయంటే మన వీడియోస్ వాడుతుంటే, వీడియోస్ చూస్తుంటే మధ్యలో వస్తాయండి ఇవి. టీవీ యాడ్స్ లాగా ఇవి. వీటిని ఇన్స్ట్రీమ్ యాడ్స్ అంటారు. టర్మినాలజీ నేర్చుకోండి ఫస్ట్. ఇన్స్ట్రీమ్ యాడ్స్. ఈ ఇన్స్ట్రీమ్ యాడ్స్ లో మీరు ఇవి స్కిపబుల్ ఉంటాయి అండ్ నాన్ స్కిపబుల్ ఉంటాయి. అంటే మీరు స్కిప్ చేయొచ్చండి. ఎవరికైనా తెలుసా అండి హౌ మెనీ సెకండ్స్ తర్వాత మీరు స్కిప్ చేయొచ్చండి? సార్ 5 seconds. 5 seconds. 5 seconds తర్వాత స్కిప్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత కొన్ని నాన్ స్కిపబుల్ వస్తాయి, అంటే మీరు స్కిప్ చేయడానికి కూడా రాదు. ఓకే, 30 seconds. ఎన్ని సెకండ్స్ ఉంటాయండి అవి? 20 to 30 seconds. 15 to 20 ఉంటాయి సార్. నాన్ స్కిపబుల్ వి 6 seconds ఉంటుంది, 15 seconds ఉంటుంది. ఈ 6 seconds ఉన్నదాన్ని బంపర్ యాడ్ అంటారండి. దానికి ఒక పేరు ఉంది, బంపర్ యాడ్ అంటారు. 15 seconds ఏం పేరు లేదు, దీనికైతే బంపర్ యాడ్ అంటారు. అంటే 6 seconds లో యాడ్ అయిపోతుంది. అంటే 6 seconds లో నువ్వు యాడ్ తయారు చేయాలంటే ఎంత ఛాలెంజింగ్ అది. ఓకే, ఓవరాల్ గా ఇన్స్ట్రీమ్ యాడ్స్ అంటే మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే ఇక్కడ యాడ్ వస్తుంది. మన కంపెనీ సంబంధించిన యాడ్ ఇక్కడ పెట్టుకోండి. ఎవరు ఇలాంటి దాన్ని పెట్టుకోవాలంటే బిజినెస్ పీపుల్. మీకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చాలా ఈ మధ్య మూవీ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారండి. ఇక్కడ మూవీ ట్రైలర్స్ ఇక్కడ రిలీజ్ చేస్తారు, ఎందుకంటే ఆ ట్రైలర్ కూడా బ్రాండింగ్ కావాలి కదా, అక్కడ కూడా చేస్తారు అనమాట. ఓకే, ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా చాలా మంది ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేస్తారు. ఇది నెక్స్ట్ వచ్చేసి డిస్కవరీ యాడ్స్. డిస్కవరీ యాడ్స్ దీన్ని ఇప్పుడు డిస్కవరీ అంటారా? దీని ఇంతకుముందు ఓల్డ్ పేరు డిస్కవరీ యాడ్స్, దీన్ని ఇప్పుడు ఇన్ఫీడ్ యాడ్స్ అంటారు. దీన్ని ఇన్ఫీడ్ యాడ్స్ అంటారు. ఓల్డ్ అయితే దీన్ని డిస్కవరీ యాడ్స్ అంటారు. ఇవి ఎక్కడ వస్తాయంటే ఇవి ఈ వీడియోలో రావండి. మీరు ఈ వీడియో ప్లే చేస్తుంటే రైట్ సైడ్ సజెషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సజెషన్స్. కానీ ఇక్కడ ఒక యాడ్ వస్తుందండి, మీరు దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తేనే డబ్బులు కట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ వీడియో కనిపించుతుంటే దాని గురించి దాని మళ్ళీ చెప్తా. ఇక్కడ ఇది క్లిక్ చేస్తారా నీకు అవుతుంది అనమాట. ఎవరు క్లిక్ చేస్తారు? ఈ thumbnail నచ్చిన వాడే క్లిక్ చేస్తారు అనమాట. సో దీని ఇక్కడ వస్తుంది వీడియో, రైట్ సైడ్ లో వస్తుంది. లేదంటే మీరు ఏమైనా సర్చ్ చేసారు ఇక్కడ కూడా యాడ్ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ సర్చ్ ఇక్కడ కూడా యాడ్ వస్తుంది. లేదంటే హోమ్ పేజ్, యూట్యూబ్ హోమ్ పేజ్ ఉంది కదా, మీరు ఫోన్ లో స్క్రోల్ డౌన్ చేస్తుంటే కూడా మధ్యలో యాడ్స్ వస్తాయి అనమాట చాలా వరకు. అది దీన్ని ఇన్ఫీడ్ యాడ్స్ అంటారు. ఇది ఎవరు వాడుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు. ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి.
వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్స్ బెటర్ ఇది వాడండి. ఇది పనికిరాదు. అప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ ఇది రాదు, సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ కాదు. ఇక్కడ బ్రాండింగ్ కోసమే వాడుకోవాలి, బ్రాండింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇన్స్ట్రీమ్ యాడ్స్ వాడుకోవచ్చు, కానీ నాకు సబ్స్క్రైబర్స్ కావాలంటే మాత్రం ఇన్ఫీడ్ యాడ్ పనిచేయాలి. మీకు ఎవరైనా ఫ్యూచర్ లో మీరు వన్స్ బికమ్ డిజిటల్ మార్కెటర్, కొందరు వస్తారు నాకు సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలంటే 100% నేను పెంచుతారా అని చెప్పేసి పెరుగుతుంది కూడా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నా ఛానల్ అండి. 2 months బ్యాక్ మనం స్టార్ట్ చేస్తాం ఛానల్. సో ఫస్ట్ స్టూడెంట్ సాయి, నవీన్ ఇద్దరితో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మా తెలుగు స్టూడెంట్స్ 30 మంది ఉన్నారు అనమాట. 2 batches, ఈ 2 batches కలిపితే 30 మంది అవుతారు అనమాట. ఓకే, ఇందులో ఆల్రెడీ మనము 86 వీడియోలు అప్లోడ్ చేసినాం 2 months లోనే. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వీడియో చూస్తే ఇది డిజిటల్ మార్కెటింగ్ డెమో. సాయికి నవీన్కి చెప్తున్నా, ఇగో సాయి కూడా చాలా వీడియోస్ లో కనిపిస్తున్నాడు. డొమైన్ హోస్టింగ్ 2 months ago ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే అంటే ఒక డెసిషన్ తీసుకున్నాను నేను, తెలుగు వాళ్ళకి ఒకటి స్టార్ట్ చేయాలి, తెలుగు క్రౌడ్ చాలా ఉంది అని గెస్ తోటి చేసిన. అది ఉంది అని తెలిసి కూడా నాకు ఇవాళ నిజంగా చెప్తున్నా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, రోజు చాలా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. కాకపోతే ఆర్గానిక్ గా పోవడం కష్టం అండి. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు సక్సెస్ రావాలంటే ఇంత ఫాస్ట్ గా ఇన్ని సబ్స్క్రైబర్స్ రాకపోతుంది. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాదు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తుంది అనమాట. సో దీనికి నేను ఏం చేసిన అంటే ఒక వీడియోని ఎంచుకున్నా, ఈ వీడియోని ఈ గూగుల్ యాడ్స్ ద్వారా చాలా మందికి రీచ్ చేసినట్టు. చూడండి ఎంత 1,52,000 వ్యూస్ పోయినాయి దీనికి. 1,52,000 వ్యూస్ వచ్చినాయి అనమాట. ఓకే, ఇదే గేమ్ చేంజర్ అయింది. 1 second, I'll try to log in and see. I don't know the password గుర్తులేదు. రిఫ్రెష్ చేసిన. లెట్ మీ లాగ్ ఇన్ ఫ్రమ్ దిస్. మీకు నేను అది ప్రూఫ్ చూపిస్తా. ఇది మన ఛానల్ మేనేజ్ వీడియోస్. తర్వాత డైరెక్ట్ ఆ కంటెంట్ లోకి వెళ్దాం. ఏదైతే వీడియో నేను 1,00,000 వ్యూస్ తీసుకొచ్చినానో ఆ వీడియో దగ్గరికి వెళ్దాం. ఈ వీడియో దీని అనలిటిక్స్ చూద్దామండి. దీని అనలిటిక్స్ చూస్తే 1,52,000 వ్యూస్ దీనికే వచ్చినాయండి. 1000 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మన 1600 సబ్స్క్రైబర్ అంటే 1000 సబ్స్క్రైబర్ దీని నుంచి వచ్చినాయి. అంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్ నేను డబ్బులు ఇచ్చి కొనలేదు. ఇది కొనడం అన్నారు అనమాట, ఫేక్ కాదనమాట. డబ్బులు ఇవ్వడం వల్ల యూట్యూబ్ ఏం చేసిందంటే చాలా మందికి చూపించింది. చాలా మందికి చూపించినప్పుడు వాడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వాడి ఇష్టం, అది వాడు నచ్చింది కాబట్టి వాడు చేసుకుంటారు అనమాట. పీపుల్ 1000 అవర్స్ 1300 గంటలు నా కంటెంట్ చూసిరు. అంటే 1300 గంటలు నా కంటెంట్ చూసినప్పుడు సుభాష్ మంగళం ఏంటి ఆయన టీచింగ్ ఎట్లుందని అర్థం చేసుకునే కదా మనకు వస్తున్నారు, జాయినింగ్స్ వస్తారు అనమాట. ఓకే, మీరు ఇక్కడ దీనికి సంబంధించిన అనలిటిక్స్ చూస్తే చూడండి, యూట్యూబ్ అడ్వర్టైజింగ్ 99% ఆఫ్ ట్రాఫిక్ నాకు అడ్వర్టైజింగ్ నుంచే వచ్చింది. ఈ మధ్య అప్పుడు బూస్ట్ చేసిన వాటి మెల్లిమెల్లిగా కంటెంట్ వచ్చేసి మిగతా 99 ఇంకేంది ఆడ మొత్తం బాగానే ఉంది. యూట్యూబ్ అడ్వర్టైజింగ్ నుంచి వచ్చింది. నేను పెట్టిన ఖర్చు దగ్గర ₹1,00,000 పెట్టినండి. ₹1,00,000 ఇస్తే 1,52,000 వ్యూస్ వచ్చేసినాయి, నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. సో సక్సెస్ అనేది స్టార్టింగ్ లో ఆర్గానిక్ గా రాదు. ఈ కాలంలో పైసలు పెట్టాలి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరున్నా కూడా ఇది గుర్తు పెట్టుకోండి. ఎవరన్నా చెప్పి మీరు కొందరు చెప్తారు కొన్ని వ్యూస్ లో. మొన్న ఒక వీడియో చూసిన, ఆయన ఏమని చెప్పిండంటే యూట్యూబ్ లో వ్యూస్ కుప్పలుగా రావాలంటే ఈ వీడియో చూడండి అని పెట్టాడు. చూస్తే ఆయనకు 300 వ్యూస్ వచ్చినాయి. కుప్పలు రావాలన్నా ఆయనకే 300 వ్యూస్ వచ్చినాయి అనమాట. సో అది ఓన్లీ థంబ్నెయిల్ పెట్టి మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. కుప్పలు అంత సీన్ లేదు, రాదు. కంటెంట్ రిచ్ గా ఉంటే ఆటోమేటిక్ వస్తుంది. కానీ ఇనిషియల్ గా కంటెంట్ రిచ్ గా ఉన్నా కూడా జనాలకే తెలియకపోయినప్పుడు ఎట్లా తెలుస్తుంది? సుభాష్ మంగళం కొందరికే తెలుసు, తెలియని వాళ్ళకి ఆయన ఎవరో తెలియదు. ఆయనకు రీచ్ కావాలంటే మనం ఏదో ఒక మీడియం వాడుకోవాలన్నమాట. దీనికి నేనేం చేశానంటే గూగుల్ యాడ్స్ ద్వారా నా వీడియోని చాలా మందికి రీచ్ చేసిన.
దానివల్ల ఇప్పుడు ఆటోమేటిక్ గా సేల్స్ పెరుగుతున్నాయి. ఆటోమేటిక్ గా సేల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు మీ ఈ రోజు సేల్స్ చూస్తే ఈ లాస్ట్ 28 days లో నాకు 400 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చిన సబ్స్క్రైబర్స్. ఆర్గానిక్ గా పెరుగుతుంది మెల్లిమెల్లిగా. ఇక లాస్ట్ 48 hours లో 1663 వ్యూస్ వచ్చినాయి. ఓకే, సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. మీరు సబ్స్క్రైబర్ క్లిక్ చేస్తే June 13th ఎస్టర్డే 15 సబ్స్క్రైబర్స్, 19, 11, 10. నా ఛానల్కి ఇదే సక్సెస్ అండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటే వాళ్ళకి ఒక్క రోజే 1000 సబ్స్క్రైబర్స్ వస్తారండి. 1000 సబ్స్క్రైబర్, దానికి అట్లానే పోవాలి. అట్లా పోతేనే సక్సెస్ అనమాట. దీనికి ఇట్లా పోతేనే కరెక్ట్. ఒకవేళ దీనికి 1000 వచ్చింది అనుకో, ఇక మనం మీతో క్లాస్ తీసుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది, అంత బిజీ అయిపోతుంది. ఓకే, ఎడ్యుకేషన్ అంత ఫాస్ట్ రాదు గ్రోత్, లాంగ్ రన్ లో వస్తుంది గ్రోత్. ఇనిషియల్ గా టైప్ చేసుకోవాలి. ఏ కన్క్లూజన్ ఏంటంటే ఎవరు ఏ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా ఓవర్ నైట్ సక్సెస్ కారు, ఓపిక పట్టాలి. ఇప్పుడు నేను 2 నెలలు అయిపోతుంది, ఇప్పటికీ నేను 1600 ఉన్నా. సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక దగ్గరికి వెళ్తాం, నేను మళ్ళీ డబ్బులు పెడతా, ఇంకా డబ్బులు పెడతా, ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ROI ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుని ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. సో దానికి నేను వాడిన యాడ్స్ వచ్చేసి ఇన్ఫీడ్ యాడ్స్ అండి. ఈ యాడ్ ద్వారానే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేసిన. ఓకే, ఇప్పుడు నేను ఆర్గానిక్ గా ట్రై చేస్తాను. మీకు మళ్ళీ ఒక క్లాస్ వస్తుంది, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను పార్ట్ ఆఫ్ గూగుల్ యాడ్స్ ఈరోజు నేర్పిస్తున్నాను. సో ఇన్ఫీడ్ యాడ్స్ అండ్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. నెక్స్ట్ తర్వాత ఒక వీడియో మనం ఒక వీడియో ప్లే చేస్తున్నామండి. ఒక వీడియో ప్లే చేస్తుంది, ఇక్కడ చూడండి. వీడియో విల్ ప్లే ఆఫ్టర్ యాడ్స్. ఇది దగ్గర ఎంత 15 seconds ఉన్న యాడ్ చూడండి. 15 seconds యాడ్ అంటే ఇక బై డిఫాల్ట్ మనం ఇది చూడాల్సిందే అండి, ఈ యాడ్ చూడాల్సిందే. సో ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఇది స్కిపబుల్ యాడ్ అండి. 5 4 3 2 1 స్కిప్ వచ్చింది. అయితే నేను ఎప్పుడే స్కిప్ చేసిన అండి. 5 4 3 2 1 వచ్చినప్పుడే స్కిప్ చేసిన. ఇప్పుడు ఈయనకు డబ్బులు కట్ అయితే కట్ కావా? ఈయనదే కదా యాడ్. నేను స్కిప్ చేసిన అనుకో, ఈయన అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అవుతా కట్ కావా? కట్ అయితే సార్. కట్ అయితే సార్. ఎందుకు? డిస్ప్లే అయింది కదా సార్. యాడ్ చూసినాం కదా సార్. ఇంతకంటే ముందు ఒక వీడియో వచ్చింది కదా, అది 15 seconds మనం ఏం చేయలేం కదా. అది ఎలా ఉంటుందంటే వీడియో ప్లే అయిందంటే చాలు డబ్బులు కట్ అవుతాయి. అది ఇంప్రెషన్స్ కి కట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది చార్జ్ యూ ఆన్ దట్ ఈస్ కాల్డ్ ఇంప్రెషన్. ఎందుకంటే స్కిప్ చేసే ఆప్షన్ లేదు, ఆయన ప్లే చేసినట్టు ఇంకా డబ్బులు కట్టాల్సిందే. ఇది ఎలా ఉంటుందంటే వ్యూ ఉంటుందండి. ఒక వ్యూ కి డబ్బులు తీసుకుంటారు. బట్ ఏది వ్యూ? ఇది ట్రూ వ్యూ అంటారు యాక్చువల్గా. 5 4 3 2 1 వచ్చినప్పుడే మీరు స్కిప్ చేశారనుకో, ఈయనకు అమౌంట్ డిడక్ట్ కాదు. ఈయన అకౌంట్ లో అమౌంట్ ఎప్పుడు డిడక్ట్ అవుతుందంటే కస్టమర్ వచ్చేసి 30 seconds వాచ్ చేయాలి వీడియోని. ఈయన వీడియో లెంత్ ప్రస్తుతానికి ఎంత ఉంది? 1 minute 48 seconds ఉందండి. కీప్ ఆన్ ప్లేయింగ్. ఓకే, అరౌండ్ 1 minute 2 minutes వీడియో ఉందండి. ఆ 2 minutes వీడియోని 30 seconds ఎవరైనా కస్టమర్ వాచ్ చేస్తే చాలు. ఓకే, అప్పుడు డబ్బులు కట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మీరు 10 seconds చూసిరు, ఇంకా తక్కువనే చూసిరు, కానీ ఇక్కడ ఆయన వెబ్సైట్ ఎవరైనా దీనిపైన క్లిక్ చేశారనుకోండి, అప్పుడు కూడా అమౌంట్ కట్ అయిపోతుంది. ఈయన చాలా మంచోడు అండి, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా, సిద్ధార్థ్ రాజశేఖర్ అని. అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కి పనికొస్తుంది. మీరు అందరూ నీల్ పటేల్, బ్రయల్ డీను, సిద్ధార్థ్ రాజశేఖర్ కొందరు ఉన్నారు, నేను చెప్తా మీకు. వీళ్ళని ఫ్యూచర్ లో ఫాలో కావాలి. నా నాలెడ్జ్ ఎంతవరకు పనికొస్తుందో అంతవరకు మీకు పనికొస్తుంది. చెప్పాలంటే నేను ప్రస్తుతానికి ఒక స్కూల్ టీచర్ని, ఒక ఇంటర్మీడియట్ టీచర్ లాంటి వాడిని. ఓకే, ఒక PhD ఆ లెవెల్ కాదు, ఎందుకంటే నేను కూడా గ్రోయింగ్ అవుతున్నాను అనమాట. వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అబ్వియస్ గా వీళ్ళ నాలెడ్జ్ ఎక్కువ అండి. వీళ్ళ నాలెడ్జ్ ఎక్కువ. సో మీరు నాతో నాలెడ్జ్ మొత్తం నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఇలాంటి వాళ్ళని ఫాలో కావాలి. చాలా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో. సో వీళ్ళని ఫాలో అయితే మీకు నాలెడ్జ్. ఇప్పుడు మీరు వీళ్ళని ఫాలో అయినా మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే మీకు ABCDలు చక్కగా రావు. ఇప్పటికి ABCDలు అన్ని నేర్చుకున్న తర్వాత ఇలాంటి వాళ్ళని ఫాలో అయితే మీకు చాలా బాగుంటుంది. నా టార్గెట్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇలాంటి స్టేజ్కి వెళ్ళాలి. అది టైం కన్స్యూమింగ్. ఒకటి రోజు మనం కావాలంటే కాదు, వాళ్ళు ఎన్నో అవర్స్ కష్టపడితే అయ్యారు అనమాట.
వన్ డే ఐ విల్ బికమ్ లైక్ దిస్, బట్ టిల్ దెన్ మీరందరూ కూడా ఇలాంటి వాళ్ళని ఫాలో కాండి. ఓకే, సో 30 సెకండ్స్ వాచ్ చేసినా పర్లేదు, లేదంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, అమౌంట్ కట్ అవుతుంది. లేదంటే ఇదే యాడ్ కి సంబంధించి రైట్ హ్యాండ్ సైడ్ కూడా మీకు యాడ్ వస్తుంది, ఈయనదే ఇది కూడా, ఈ డిస్ప్లే ప్యానల్ కూడా ఇదే, ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదండి, ఆయనకు డబ్బులు కట్ అవుతుంది. దీన్ని ట్రూ వ్యూ అంటారు. ఇక్కడ 30 సెకండ్స్ ఆర్ క్లిక్డ్ ఆన్ URL ఆర్ క్లిక్డ్ ఆన్ బ్యానర్. ఇక్కడ 30 సెకండ్స్ అనేది మళ్ళీ కరెక్ట్ కాదు, ఆర్ ఫుల్ వీడియో. ఫుల్ వీడియో అంటే కొందరు ఏం చేస్తారు, ఆయనది 20 సెకండ్స్ పెట్టుకుంటాడు, అలాంటప్పుడు 30 సెకండ్స్ కాదు కదా, అంటే 30 సెకండ్స్ ఆర్ ఫుల్ వీడియో, ఆయన వీడియో ఎంత లెంత్ ఉంటే అంత వీడియో, ఆర్ ఈ క్లిక్ ఆన్ దిస్ URL ఆర్ ఈ క్లిక్ ఆన్ దిస్ బ్యానర్. ఇందులో ఏది ఒక్కటి సాటిస్ఫై అయినా కూడా అప్పుడు మాత్రమే డబ్బులు కట్ అవుతుంది. దాన్నే ట్రూ వ్యూ అంటారు. ఇంటర్వ్యూలో మీకు ఈ క్వశ్చన్ అడుగుతాను అనమాట. అయితే ఇక్కడ ఒక క్రేజీ థింగ్ అండి, ఫస్ట్ మనం చూసినప్పుడు నాన్ స్కిపబుల్ యాడ్ వచ్చింది ఒకటి, అది 6 సెకండ్సే ఉంటుందండి. 6 సెకండ్స్ నువ్వు కంపల్సరీ చూడాల్సిందే. 6 సెకండ్స్ చూసినందుకు వాడు ఇంప్రెషన్ కి ఛార్జ్ చేస్తాడు డబ్బులు. కానీ ఇక్కడ మాత్రం 5 సెకండ్స్ స్కిప్ వస్తుంది, కానీ నీకు డబ్బులు కట్ కావు. 30 సెకండ్స్ చూసే వరకు డబ్బులు కట్ కావు. వాడు 29 కి కట్ చేసినా కూడా మనకు డబ్బులు కట్ కావు. అలాంటప్పుడు మీరు చెప్పండి, బంపర్ యాడ్ నాన్ స్కిపబుల్ 6 సెకండ్స్ కరెక్టా, లేదంటే స్కిపబుల్ 5 సెకండ్స్ కరెక్టా? 5 సెకండ్ చూసిండు, స్కిప్ చేసిండు, పైసలు కట్ కాదు. ఏది కరెక్ట్ అండి? నాన్ స్కిపబుల్ ఆర్ స్కిపబుల్? ఏది పర్ఫెక్ట్? నాన్ స్కిపబుల్ రెండు ఇంపార్టెంట్ సార్. సమ్ టైమ్స్ డిస్ప్లే అవ్వడం వల్ల వ్యూవర్స్ మేబీ ఇంప్రెస్ అయ్యి చేయొచ్చు కదా సార్. అండ్ స్కిప్పబుల్ లో అది యాడ్ ఏంటో కూడా చూడకుండా స్కిప్ చేసేస్తారు కదా సార్. నాన్ స్కిపబుల్ అయితే ఆడు ఆ యాడ్ లో ఏదైతే చూపించాలనుకున్నాడో మనం పర్టికులర్ చూస్తాం కదా సార్. చూస్తాం కాబట్టి ఆ ప్రొడక్ట్ గురించి కానీ మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చి ఇన్ ఫ్యూచర్, అప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో కూడా ఏమైనా సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా ఎవరైనా ఆన్సర్? ఎనీవన్ ఎల్స్? అంజన్, ఎనీ వ్యూస్? నాన్ స్కిపబుల్ అయితే ప్రాఫిట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వ్యూ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో మొత్తం చూడాల్సింది. సో దట్ వుడ్ మేక్ ఎన్ ఇంప్రెషన్. యా, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటాలిటీ అండి, కస్టమర్ మెంటాలిటీ. యాక్చువల్ గా 5 సెకండ్ కి 6 సెకండ్స్ తేడా 1 సెకండ్. ఆబ్వియస్ గా ఈ స్కిపబుల్ బెటర్ అనుకుంటారు చాలా మంది. ఏమంది 5 సెకండ్స్ వాచ్ స్కిప్ చేసిన తర్వాత నాకు 5 సెకండ్లు చూసిండు కదా, నాకు బ్రాండింగ్ అయింది అనుకుంటాడు. కానీ కస్టమర్ కి ఇక్కడ 5, 4, 3, 2 అని నంబర్ కనిపిస్తే ఈడ ఏమొస్తుందో కూడా చూడాడు, వాడు ఇక్కడనే చూస్తుంటాడు. అంటే ఆయన ఏం చూడలేదు, ఆయన ఇంట్రెస్ట్ మొత్తం స్కిప్ కొట్టండి. ఇక్కడ ఈ స్కిప్ అన్న ఆప్షన్ రాకపోతే 6 సెకండ్స్ అనుకో, 6 సెకండ్స్ అన్నా దీనిపైన కాన్సన్ట్రేషన్ పెడతాడు. పెద్ద పెద్ద కంపెనీస్ స్విగ్గీ, జొమాటో వాళ్ళందరూ కూడా నాన్ స్కిపబుల్ వాడతారు, ఎందుకంటే బ్రాండింగ్ రావాలని చెప్పి. స్విగ్గీ 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 స్విగ్గీ. ఇంకా ఆ 6 సెకండ్స్ లో నేను కన్వే చేయలేను అనుకున్న వాళ్ళు ఇట్స్ బెటర్ 15 సెకండ్స్ పోతే బాగుంటుంది అనమాట. సో నాకు పర్ఫెక్ట్ బ్రాండింగ్ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళండి. ఓకే, లేదంటే ఈ స్కిపబుల్ యాడ్స్కి వెళ్ళిపోండి అంతే. సో మెంటాలిటీ పరంగా పీపుల్ బ్రాండింగ్ మంచిగా కావాలనుకుంటే నాన్ స్కిపబుల్ ఇస్ ద కరెక్ట్ వన్. లేదా డబ్బులు సేవ్ చేసుకుందాం అనుకుంటే స్కిపబుల్ యాడ్స్కి వెళ్ళిపోండి. బ్రాండింగ్ అయితే కొంచెం లైట్ గా చాలా మంది చాలా సార్లు చూస్తాం, అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా తక్కువ ఖర్చు అయిపోతాయి. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అండ్ ఇన్ ఫీడ్ యాడ్స్. ఈ రెండు. ఇంకా యూట్యూబ్ ఏవేవో ఫీడ్స్ పెట్టింది అనమాట, కానీ ఈ రెండే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వీడియో నెట్వర్క్ కదా. వీడియో నెట్వర్క్ వచ్చేసి యాడ్ టైప్ వచ్చేసి వీడియో. అబ్వియస్ గా వీడియో ఉండాలి. బిడ్డింగ్ టైప్ ఏముండొచ్చండి? సిపి కాస్ట్ పర్ వ్యూ అంటారు దీన్ని. కాకపోతే ఎప్పుడైతే అది స్కిప్పబుల్ అనుకోండి అప్పుడు సిపివి, నాన్ స్కిప్పబుల్ అయితే సిపిఎం అవుతుంది, కాస్ట్ పర్ మైల్ ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్ అవుతుంది. వీడియో ఎక్కడ కనిపిస్తుందండి? మీ యాడ్ ఎక్కడ కనిపిస్తుంది? యూట్యూబ్ లో. యూట్యూబ్ లో పాటు మీకు గూగుల్ డిస్ప్లే పార్ట్ అనే వెబ్సైట్ లో కూడా కనిపిస్తుంది, యాప్స్ లో కూడా కనిపిస్తుంది. అది తక్కువ. మెయిన్ అయితే ఇది స్కిప్ చేయడం బెటర్ అని చెప్తున్నా. ఇది వేస్ట్. ఇది యూట్యూబ్ లో కనిపిస్తున్నా బెటర్.
ఇక్కడ కూడా టార్గెటింగ్ ఉంటుందండి. టార్గెట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరికి చూపించాలి అన్నది మనం టార్గెటింగ్ చేస్తేనే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనము ప్లేస్ ని బట్టి టార్గెట్ చేయొచ్చు, ఏజ్ ని బట్టి టార్గెట్ చేయొచ్చు, వెండర్ ని బట్టి టార్గెట్ చేయొచ్చు, అఫినిటీ ఉంది కదా అఫినిటీ బట్టి టార్గెట్ చేయొచ్చు, ప్లేస్మెంట్ ఉంది కదా నా యాడ్ అనేది పర్టికులర్ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే యాడ్ రన్ చేయాలి, ఇది చేయొచ్చు. కీవర్డ్ బేస్ కూడా టార్గెట్. డిస్ప్లే నెట్వర్క్ అయితే ఏమేమి ఉన్నాయో అన్ని ఆప్షన్స్ వీడియో నెట్వర్క్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, మనం ప్రాక్టికల్ గా చూద్దాం అది కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ క్రియేట్ చేయాలనుకోండి. మీరు ఇంతకుముందు చూశారు సర్చ్ నెట్వర్క్ లో టెక్స్ట్ యాడ్ మనమే క్రియేట్ చేసాము, డిస్ప్లే నెట్వర్క్ లో ఇమేజ్ యాడ్ మనమే క్రియేట్ చేసాము. వీడియో నెట్వర్క్ లో మనం చేయొద్దు అండి. వీడియో నెట్వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉండాలి, అందులో వీడియో షుడ్ బి అప్లోడెడ్. ఆ వీడియో అనేది అప్లోడ్ అయి ఉండాలి, ఆ వీడియోని మాత్రమే మనం వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియోని తీసుకుంటే మీరు ఈ వీడియోని ప్రమోట్ చేయాలనుకున్నారు అనుకోండి, చూడండి ఇక్కడ స్కిప్ వస్తుంది, మన మెంటాలిటీ మొత్తం ఇక్కడ ఉంది, చూస్తలేం ఇది ఏంది అనేది స్కిప్. ఓకే, ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఈ యూఆర్ఎల్ ని మనం యాడ్ లాగా వాడుకోవచ్చు. అంటే మీరు ఆ వీడియో ఛానల్లో అప్లోడ్ అయి ఉండాలి, దాన్ని ప్రమోట్ చేయొచ్చు. కొందరు అడుగుతారు మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వీడియోని మనం ప్రమోట్ చేయొచ్చు, దాని ఏముంది, నువ్వు యూఆర్ఎల్ కాపీ చేస్తే ఎవరి వీడియోనైనా ప్రమోట్ చేయొచ్చు. కానీ మనం వేరే వాళ్ళు ఎందుకు చేస్తాం, మనం మన పైసలు ఏమవసరం. దట్ ఈస్ సో ఇక్కడ యాడ్ మనం తయారు చేసేది అనేది ఏమి ఉండదు, ఇట్స్ వెరీ సింపుల్. వాళ్ళ వీడియోని తీసేసి జస్ట్ పోస్ట్ చేయడం ఒకటే అన్నమాట. ఓకే రైట్, ఇంకా మీకు తెలియాల్సింది ఏముంది, దట్స్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. Are we ready? Any questions you have, guys? Shall I go for a campaign? Yeah. All of you, shall I go for a campaign? Yes, in the chat box. Yes. Yes. Okay. Let me go. చాలా క్లయింట్స్ కి పనిచేసినాడు నేను దీని మీద, వాళ్ళకి మంచి సబ్స్క్రైబర్ కూడా ఇప్పించిన. మనకైతే మనం ఆల్రెడీ చేసుకున్నాం ఇక. రైట్, సో లెట్ మీ క్రియేట్ ఎ క్యాంపెయిన్ హియర్. క్యాంపెయిన్ ప్లస్ సింబల్, న్యూ క్యాంపెయిన్, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్. వీడియో, వీడియోలో చెప్తున్నా కదా, ఇక వీడు చెప్తున్నా, వీడు చాలా ఏమేమో వేస్తుంది వీడు. ఫస్ట్ ఒకటే ఆప్షన్ ఉండే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకేదో చెప్తున్నాడు దీన్ని. ఓకే, సో ఆడియోని కూడా పెడుతుండు, యాడ్ సీక్వెన్స్ అంటుండు, డ్రైవ్ కన్వర్జన్, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కస్టమ్ వీడియో క్యాంపెయిన్ అని ఉండే. ఈ కస్టమ్ వీడియో క్యాంపెయిన్ ఏముంటుందంటే ఇన్స్ట్రీమ్ యాడ్ రన్ చేసుకోవచ్చు, ఇన్ఫీడ్ యాడ్ రన్ చేసుకోవచ్చు, ఈ రెండు ఉన్నాయన్నమాట. సో మీరు చూస్ చేసుకోవాల్సింది కస్టమ్ వీడియో క్యాంపెయిన్ అనమాట. ఇప్పుడు ఆయన కొత్తగా దాన్ని ఏదో 2 సెక్షన్ చేసింది, చూద్దాం ఏందో అది. Custom video campaigns was split into get views and efficient reach. Select get views to optimize your campaign for video views. Select efficient reach to optimize your campaign for impressions. అంటే ఇది బ్రాండింగ్ వాడుకోవాలి, ఇది ఎక్కువ వీడియో వ్యూస్ గా వాడుకోవాలి. సో గెట్ వ్యూస్ అండ్ ఎఫిషియంట్ రీచ్. ఓకే, సో ఈ గెట్ వ్యూసే ఉండండి బై డిఫాల్ట్. తర్వాత ఇప్పుడు ఇందులో ఏమేమి క్యాంపెయిన్ చేసుకోండి చూడండి. స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్. స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ అంటే ఏంటండి, ఇన్ స్ట్రీమ్ లో స్కిపబుల్ అయ్యే ఉన్నాయి కదా, అది తీసుకోవచ్చు. నాన్ స్కిపబుల్ కూడా వాడుకోవచ్చు, కానీ ఓన్లీ బంపర్ యాడ్స్. బంపర్ యాడ్స్ అంటే ఏంటంటే 6 seconds వచ్చేది, 6 seconds యాడే, 15 seconds యాడ్ కాదు. 15 seconds యాడ్స్ రన్ చేయాలంటే మళ్ళీ ఇగో చూడండి ఇక్కడ సపరేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో లెంత్, యాడ్ లెంత్ 15 seconds ఉంటే సపరేట్ సెలెక్ట్ చేసుకోవాలి. 6 seconds ఉంటే ఇందులోకి వెళ్ళిపోవచ్చు, ఇందులోనే వచ్చేస్తుంది. కాకపోతే ఆయన కొత్తగా ఇప్పుడు ఏం పెట్టిందంటే దాన్ని గెట్ వ్యూస్ ఎఫిషియంట్ రీచ్ అని పెట్టాడు అన్నమాట. ఓకే, మళ్ళీ ఇదేదో టార్గెట్ ఫ్రీక్వెన్సీ అని కూడా పెట్టండి, ఇది వదిలేసేయండి, మనకు అవసరం లేదు, ఇది 2 చాలు. తర్వాత ఈ డ్రైవ్ కన్వర్జన్స్ అనేది ఈ కామర్స్ సంబంధించి, ఇది వదిలేసేయండి. ఈ యాడ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఇది పెద్ద కంపెనీస్ పనికి వస్తుంది, చిన్న కంపెనీకి పనికి రాదు. ఇప్పుడు అంజన్ ఏం చేసిండు, ఒక యూట్యూబ్ వీడియో చూస్తుండు,
అందులో నా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన యాడ్ వచ్చింది. ఆయన నేను ఎవరో తెలియదు, ఫస్ట్ టైం చూస్తుంటాడు. సో నేను ఒక వీడియో పెట్టిన వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక వీడియో చూసిండు. ఆయన చూసినప్పుడు డిసిషన్ తీసుకోడు. కానీ ఆయన ఆ రోజు చాలా వీడియోస్కి వెళ్ళే కొద్దీ సేమ్ వీడియో మళ్ళీ మళ్ళీ రాకుండా అదేం చేస్తుందంటే, నేను ఒక సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ రెడీ చేస్తా. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వై డిజిటల్ మార్కెటింగ్, career in digital marketing, why you should learn digital marketing with me, enroll for a free demo అని ఒక 5 వీడియోలు తయారు చేస్తా. అవన్నీ సీక్వెన్స్ గా ఒకటే కస్టమర్కి వెళ్తుంటాయి ఆ రోజు మొత్తం. అంటే ఆ రోజు మొత్తానికి ఆయన ఒక బ్రాండింగ్ అవుతుంది అనమాట. సో పెద్ద కంపెనీస్ వాడు చేయొచ్చు ఇట్లా. టెల్ యువర్ స్టోరీ బై షోయింగ్ యాడ్స్ ఇన్ పర్టికులర్ సీక్వెన్స్ టు ఇండివిజువల్ యూజర్స్ విత్ స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ అండ్ నాన్ స్కిపబుల్ అనమాట. సో ఇది నేను ఎప్పుడు వాడలేదు, మాకు అవసరం లేదు కూడా. ఓకే, బట్ వెన్ యూ వర్కింగ్ విత్ బిగ్ కంపెనీ యూ మై గెట్ ఆపర్చునిటీ. సో మీరు అందరు కూడా కస్టమ్ వీడియో క్యాంపెయిన్ పెట్టేసేయండి, వ్యూస్ పెట్టండి. మనకు ఈ ఎఫిషియెంట్ రీచ్ అవసరం లేదు, అంటే ఇంప్రెషన్స్ అవసరం లేదు అనమాట. వీ నీడ్ మోర్ వ్యూస్. వ్యూస్ వస్తేనే సబ్స్క్రైబర్స్ వస్తాయి అనమాట. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ వ్యూస్. కంటిన్యూ. క్యాంపెయిన్ పేరు పెట్టండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిట్ స్ట్రాటజీ. 2 బిట్ స్ట్రాటజీ ఉంటుంది. ఒకటి మ్యాక్స్ సిపి ఉంటుంది, ఇంకోటి ఏముంటుందండి, సిపిఎం ఉంటుంది. అంటే మీరు స్కిపబుల్ యాడ్ పెట్టాలనుకుంటున్నాం, అంటే బంపర్ యాడ్ పెట్టాలనుకుంటే దీన్ని సిపిఎం చేసేసేయాలి. బట్ యాక్చువల్లీ ఏం చేసిందంటే ఇది స్ప్లిట్ చేసిండు. మనం స్టార్టింగ్ గా సెలెక్ట్ చేసుకునేటప్పుడే రీచ్ అని ఇచ్చిండు కాబట్టి అది తీసేసిండు అన్న. మీకు బ్రాండింగ్ కావాలనుకుంటే ఆ స్ట్రాటజీ పెట్టేసుకోమంటాడు. ఓకే, సో బై డిఫాల్ట్ సిపివి. తర్వాత డైలీ బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నావు? సరే 1000 రూపీస్ పెట్టాలనుకుంటున్నాను, నేను 15,000 పెట్టినా. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఇదండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ చూపించాలనుకుంటున్నావు? బై డిఫాల్ట్ మన యాడ్ యూట్యూబ్ లో వస్తుంది, యూట్యూబ్ తో పాటు వీడియో పార్ట్నర్ వస్తాయి. ఇది తీసేయండి, వేస్ట్ అసలు. అంటే ఇప్పుడు వెబ్సైట్ పోయినప్పుడు, యాప్ లో పోయినప్పుడు మన యాడ్ కనిపిస్తుంది, ఏం లాభం అది? యూట్యూబ్ లోనే రావాలి. కాబట్టి ఇది అన్చెక్ చేయండి, లేకపోతే వేస్ట్. చూడండి నెట్వర్క్స్. తర్వాత కంట్రీ, ప్లేస్, లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. విచ్ లాంగ్వేజెస్, మన తెలుగు ఉంటే తెలుగు పీపుల్ కి రన్ చేసేది బెటర్ అనమాట. తర్వాత దాంతో పాటు ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ ఇచ్చింది అనమాట. అంటే నీ వీడియో చూస్తున్నప్పుడు కింద కూడా సజెషన్స్ వస్తాయండి. ఈజ్ వాచింగ్ యువర్ వీడియో, స్మార్ట్ ఫోన్ లో కానీ డెస్క్టాప్ లో అయితే రైట్ సైడ్ నీకు సంబంధించిన వీడియోస్ వస్తాయి, స్మార్ట్ ఫోన్ లో అయితే కింద వస్తాయి అనమాట. కాబట్టి ఇది వాడుకోవాలి మీరు. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ లోకి వచ్చేసి మీ ఛానల్ కి సంబంధించిన ఒక 5 వీడియోలని పేస్ట్ చేయండి. నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కానీ ఇది కన్ఫ్యూషన్ ఉంటే పర్లేదు, 2 సార్లు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో. ఓకే, లెట్ మీ టేక్ 5 వీడియోస్ హియర్. ఓకే, కాపీ చేసుకుందాం. కాపీ, కమ్ హియర్, పేస్ట్. To the next video. Here, paste. Video. Paste. Video. ఇది కంటే ఎక్కువ చేయడం రాదు. లాస్ట్ వీడియో లేదు కాదు. అంటే నీ యాడ్ కనిపిస్తుంటే మళ్ళీ కింద కూడా, అంటే నీకు దీనికి వ్యూస్ రావడంతో పాటు దీనిలో కూడా వ్యూస్ వస్తుంది. దట్ ఇస్ అ గుడ్ ఆప్షన్. అండ్ ఇది మొబైల్ లోనే వస్తుంది, డెస్క్టాప్ లో రాదు. ఇది చూడండి, రిలేటెడ్ వీడియోస్ విల్ ఓన్లీ అపియర్ ఆన్ మొబైల్ డివైసెస్, నాట్ ఆన్ ద డెస్క్టాప్. ఓకే, రైట్. దాని తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ చూద్దాం ఏమున్నాయో. ఏ డివైస్ లో కనిపించాలి నీకు? నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ స్పెసిఫిక్. టీవీ స్క్రీన్స్ తీసేసేయండి, ఎందుకంటే టీవీ స్క్రీన్ లో చూస్తున్న వాడు సబ్స్క్రైబ్ చేయడు, వాళ్ళు తక్కువ. మన సబ్స్క్రైబర్స్ కావాలనుకున్నప్పుడు టీవీ స్క్రీన్ తీసేసేయండి, మిగతా అన్ని ఉండాలి. కానీ టీవీ స్క్రీన్స్ అయితే వద్దు. కంప్యూటర్స్, మొబైల్ ఫోన్, టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే, ఇప్పుడు అంజన్ నా వీడియో చూస్తుండు, నా యాడ్ వస్తుంది. ఒకటే రోజు నా యాడ్ 1000 సార్లు వచ్చింది అనుకో, ఆయనకు ఒకటి చిరాకు లేవచ్చు. రెండోది, అండ్ నేను 1000 సార్లు చూపించాల్సిన అవసరం లేదండి. ఇంకా అంత బ్రాండింగ్ అవసరం లేదు. రోజుకి 5 సార్లు చూస్తాం చాలు, మళ్ళీ రేపు చూద్దాం. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ ఈజ్ అ లిమిట్ ఆఫ్ షోయింగ్ యాడ్ టు యువర్ పర్టికులర్ పర్సన్ పర్టికులర్ నంబర్ ఆఫ్ టైమ్స్. లిమిట్ చేస్తున్నాం అనమాట. ఓకే, క్యాప్ వ్యూ ఫ్రీక్వెన్సీ ఆర్ క్యాప్ వ్యూ ఫ్రీక్వెన్సీ పెడదాం. సో పర్ డే
5 times. Limit how many times the ads in this campaign can get a view or interaction from the same user. 5 సార్లు వేసే చాలు బై, అంతే. 5 times పెడుతున్నా, 10 times పెట్టుకోండి చాలు, ఎందుకంటే అయిపోతుంది. ఇక్కడ ఇంప్రెషన్స్ కూడా తగ్గిపోతాయి. రైట్, ఫ్రీక్వెన్సీ క్యాపింగ్. యాడ్ షెడ్యూల్ మీరు త్రూ అవుట్ ద డే రన్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మండే టు ఫ్రైడే పర్టికులర్ టైం అంటే మీరు టైం కూడా సెట్ చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. సో జస్ట్ క్యాంపెయిన్ నేమ్, బిట్ స్ట్రాటజీ, సిపివి, డైలీ బడ్జెట్ పెట్టిన, నెట్వర్క్ యూట్యూబ్ మాత్రం పెట్టండి, ప్లేస్ పెట్టండి, లాంగ్వేజ్ పెట్టండి, రిలేటెడ్ వీడియోస్ 5 యాడ్ చేయండి. డివైజెస్ టీవీ తీసేసేయండి సబ్స్క్రైబర్స్ కావాలనుకున్న వాళ్ళు. ఫ్రీక్వెన్సీ క్యాప్ చేయండి. తర్వాత ఇంకా ఫిల్టర్ చేయడం. ఇప్పుడు నా డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అనుకోండి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి, 34 వరకు చాలు, యుద్ధం కూడా తీసేసేయండి. ఎందుకే పేరెంట్, నాన్ పేరెంట్ ఇవన్నీ ఏమవసరం లేదా, మెయిన్ ఏజ్ గ్రూప్ అనుకున్నప్పుడు యూ కెన్ ఫిల్టర్ ఇట్ అవుట్. అది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఇంట్రెస్ట్ బేస్డ్ అంటే కూడా ఇంట్రెస్ట్ బేస్డ్ టార్గెట్ చేయొచ్చు మీరు. ఏ ఇంట్రెస్ట్ వాళ్ళకి టార్గెట్ చేయాలి, ఏం సర్చ్ చేస్తున్న వాళ్ళు. బట్ యూట్యూబ్కి ఇది అవసరం లేదు, ఏజ్ పెట్టేసేయండి చాలు. తర్వాత ఇంకా నారో డౌన్ చేసుకోవాలనుకుంటే కీవర్డ్ బేస్డ్ అంటే ఆ వీడియోలో కంటెంట్ ఈ టాపిక్ ఉండాలి. అంటే ఆ యూట్యూబ్ వీడియోస్ చాలా ప్లే అవుతుంటాయి కదా, ఆ వీడియోస్ లో ఈ టాపిక్ ఉన్న వీడియోస్, డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ వస్తుంటే అందులో నా యాడ్ రావాలనుకుంటే కూడా పెట్టచ్చు. కీవర్డ్ బేస్ టార్గెట్ చేయొచ్చు. లేదంటే ప్లేస్మెంట్స్, ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. ఈ ప్లేస్మెంట్స్ లో యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేయండి. లేదంటే ఇక్కడ ఏం చేయండి, డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టండి. డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని పెడుతున్నాను. ఇప్పుడు నాకు ఏదో 124 ఛానల్స్ వచ్చినాయి అనమాట. ఇగో ఇవన్నీ ఛానల్స్. ఈ ఛానల్, నా ఛానల్ కూడా వచ్చింది, నా ODMD ఛానల్ కూడా వచ్చింది. సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే చూడండి 1 by 1 ఏమవుతుంది. ఓకే, వీళ్ళ సబ్స్క్రైబర్స్ బట్టి దీన్ని బట్టి చేసుకోవచ్చు. అంటే కస్టమర్ అనేవాడు వీళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు అప్పుడు మన యాడ్ వస్తుంది అనమాట. అంటే వీళ్ళందరూ డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు యాడ్సెన్స్ అప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ యాడ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నాకు యాడ్ వచ్చింది, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు బై, నా దగ్గర నేర్చుకోండి కోర్సు 2 నెలలు నీకు పర్ఫెక్ట్ జాబ్ ఇప్పిస్తాను అనుకో. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కస్టమర్ మనం తీసుకున్నట్టే కదా. సో నీ కాంపిటీటర్స్ నీకు తీసుకురావచ్చు అన్నమాట ఈ విధంగా. ఓకే, అప్పుడు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో మన యాడ్స్ వస్తాయి. సో వీ కెన్ బ్రింగ్ కస్టమర్స్ టు అవర్ వెబ్సైట్ అనమాట. ఈ విధంగా మీరు చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో మీ కాంప్యూటర్ ఛానల్లో మీ యాడ్ వస్తుంది. ఇది ఛానల్లో. కంప్యూటర్ వీడియోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇగో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని ఒక వీడియో ఉందండి, 155 వ్యూస్ ఉన్నాయి. ఆయన చూస్తున్నప్పుడు కస్టమర్కి ఎట్లా ఓపిక ఉండదు, ఇది 1 గంట సేపు వీడియో ఉంటుంది అనమాట. అప్పుడు మధ్యలో యాడ్ వస్తుంది కదా, మంచిగా మనం ఒక 1 minute వీడియో పెట్టాలి. నువ్వు నా దగ్గర రాబోయి, నీకు 100% జాబ్ ఇప్పిస్తా, నీకు జాబ్ రాబోతో నీ పైసా నీకు ఇస్తా, కాన్ఫిడెన్స్ గా మాట్లాడు. కస్టమర్ ఆ వీడియో బంద్ చేసి ఇక్కడికి వస్తాడు. సో ఆ విధంగా మీరు పర్టికులర్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఏ వీడియోకి అయితే యాడ్ రన్ చేయాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ప్రాక్టికల్ గా మీరు చేస్తే అర్థమవుతుంది, వర్కౌట్ అవుతుందా కాదా అనేది ప్రాక్టికల్ రన్ చేయండి, అప్పుడు మీకు వస్తుంది. సో ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది. రైట్, ఇంకా ఇక్కడ ఎంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎంటర్ అనే ఆప్షన్ లో మీరు బల్క్ వీడియోస్ పెట్టొచ్చు అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని పెడతారు. తెలుగు అని కొట్టినప్పుడు మనకి వీడియోస్ వస్తున్నాయి. ఈ వీడియో కాపీ చేసి పెట్టుకోండి ఈ URL. ఇప్పుడు ఈయన ఛానల్లో యాడ్స్ వస్తున్నాయి కదా, అట్లా మన యాడ్ వస్తుంది. ఫస్ట్ మనం స్పెసిఫై చేస్తే URL కాపీ చేసుకోండి. నా వీడియోస్ కూడా వస్తున్నాయి, నా దానిలో కూడా రావచ్చు. ఇవన్నీ వీడియోస్ కాపీ చేసుకొని ఆ URLs అన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేయండి. అప్పుడు ఈ అన్ని URL లో మన యాడ్స్ వస్తాయి అనమాట. వాళ్ళ వీడియోస్ చూస్తే మన యాడ్స్ వస్తాయి. అందరికి అర్థమవుతుందా ప్లేస్మెంట్ అనేది? నిన్న ఎవరో ప్లేస్మెంట్ అనేది అర్థం కాలేన్నారు కదా, చూడండి ప్లేస్మెంట్ ఇలా వాడుకోవచ్చు మీరు. ఓకే రైట్. సో మన యాడ్ హైదరాబాద్ మొత్తం పోవడం ఇంపార్టెంట్ కాదనమాట, రిలవెంట్ పీపుల్ పోవాలి. అలాంటప్పుడు నారో డౌన్ చేయండి. ఇప్పుడు లేదు నాది 150,000 వచ్చింది చూడు, దాని ఏం చేసిన అంటే నేను హైదరాబాద్ మొత్తం చూపించిన అండి. ఓకే, ఎందుకంటే ఈయన వేరే వీడియోస్ చూస్తున్నప్పుడు రైట్ సైడ్ లో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టిన, అది నచ్చిన వాడే క్లిక్ చేస్తాడు. తెలుగులో పెట్టిన అది కూడా, కాబట్టి హైదరాబాద్ మొత్తం రన్ చేసిన ఎవరికి నచ్చితే వాళ్ళు క్లిక్ చేస్తారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ విధంగా మీరు ఒక క్యాంపెయిన్ అలా రన్ చేయొచ్చు, ఫుల్ బడ్జెట్ పెట్టి, లేదంటే టైట్ బడ్జెట్ ఉందనుకోండి, ఈ విధంగా నారో డౌన్ చేసుకుంటే మీరు రన్ చేయొచ్చు.
ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు అర్థం కాలేదు, మీకు నా హెల్ప్ కావాలంటే నాతో కన్సల్టేషన్ తీసుకోవచ్చు, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ రావడానికి. రైట్, అయిపోయిందండి, మొత్తం అయిపోయింది. ఫైనల్ గా మన వీడియో ఏంటి, ఆ వీడియోని ఇక్కడ పేస్ట్ చేయండి. సో మన ఛానల్లో ఒక వీడియో ఉంది, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఇగో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి, ఈ వీడియోని 164 వ్యూస్ ఉన్నాయి అంతే. దీన్ని మనం బాగా పైకి లేపాలనుకుంటే దీన్ని కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, అంతే. ఇది యాడ్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్ చేయాలనుకోండి, ఇప్పుడు వేరే వాళ్ళు వీడియోస్ చూస్తుంటే మధ్యలో మన విధంగా యాడ్ వచ్చేస్తుంది. కనిపిస్తుంది మీ అందరికి, స్కిప్ యాడ్ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి స్కిప్ యాడ్. అలా యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ గైస్. Yes, sir. Yes, sir. సో మన యాడ్ అనేది వేరే వీడియోలలో స్కిప్ యాడ్ గా వస్తుంది. ఇన్ఫీడ్ వీడియో అంటే ఎక్కడ వస్తుందండి యాడ్? మిడిల్ లో సార్. మిడిల్ లో అంటే అదే సార్, వీడియో ప్లే అవుతున్న మిడిల్ లో యాడ్ రన్ అవుతుంది. ఈ స్కిప్ యాడ్, Side. ఈ స్కిప్ యాడే అట్లా వస్తుంది. మిడిల్ లో స్టార్టింగ్ లో అన్ని వచ్చేసి స్కిప్ యాడే, ఇన్ఫీడ్ వీడియో కాదు. సైడ్ యాడ్స్ ఇక్కడ వస్తుంది, రైట్ సైడ్ లో కానీ సర్చ్ చేస్తున్నప్పుడు కానీ హోమ్ పేజ్ లో కానీ వస్తుంది. చూడండి ఇన్ఫీడ్ అంటే ఎక్కడ వస్తుంది చూడండి, సమ్మన్ సర్చ్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, చూద్దాం. ఇగో ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది, సమ్మన్ సర్చ్ చేసినప్పుడు కనిపిస్తుంది, లేదంటే రైట్ సైడ్ లో కనిపిస్తుంది, లేదంటే యూట్యూబ్ హోమ్ పేజ్ లో కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫీడ్ యాడ్. నేనైతే ఒకటే చెప్తున్నా, మీ బిజినెస్ కి బ్రాండింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇన్ స్ట్రీమ్ యాడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీ బిజినెస్ కి కానీ సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూస్ కావాలి మీ ఛానల్ అనుకున్న వాళ్ళు ఇన్ఫీడ్ వీడియో యాడ్ తీసుకోండి. దట్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ ఇన్ఫీడ్ యాడ్ వీడియో తీసుకున్నప్పుడు దీనికి హెడ్ లైన్ రావాలి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. 100% జాబ్ గ్యారంటీ. మన యాడ్ అనేది ఫామ్ అయిపోతుంది ఇక్కడ. అంటే మా thumbnail కనిపించడంతో పాటు ఈ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి అనమాట. మా బ్రాండ్ నేమ్ ఏంటి, వాట్ ఇస్ ద టైటిల్, వాట్ ఇస్ ద డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. సో మీరు చూస్తే చూడండి, ఏదన్నా రికమెండ్ చేయండి. యూట్యూబ్ హోమ్ పేజ్ కూడా ఇదంగా కనిపిస్తుందండి. మన యాడ్ స్టార్టింగ్ లోనే ఫస్ట్ వీడియో మనదే ఉంటుంది అన్నమాట. ఆ విధంగా చాలా అంటే చాలా వ్యూస్ వస్తాయి. నేను చూసినా కదా, నేను రన్ చేసినప్పుడు 1 lakh రూపీ పెట్టినప్పుడు సడన్ గా ఇప్పుడు 100 వ్యూస్ ఉంటే నెక్స్ట్ కొద్దిసేపటికే 1000, 4000, 5000 సబ్స్క్రైబ్ కూడా బడా ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట. రైట్, మోర్ మనీ మోర్ రిచ్. ఈ చాలా మంది పాప్ సింగర్స్ కానీ వాళ్ళకు కొత్త వీడియో రిలీజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే 1 కోటి రూపాయలు పడేస్తారు దాని మీద, ఆటోమేటిక్గా 1 కోటి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ దొరుకుతుంది, అది వైరల్ అయిపోతుంది అట్లా. సో మనీ చాలా ఇంపార్టెంట్ అండి మార్కెటింగ్. అయిపోయింది కదా. దెన్ ఎంత పెడతావు, పర్ వ్యూకి ఎన్ని డబ్బులు పెడతావు అవి అంటుంది. 1 రూపాయి చాలండి, 1 రూపీ చాలు. ఇక్కడ యూట్యూబే చెప్తుంది నీకు, ప్రస్తుతానికి నువ్వు సెలెక్ట్ చేసుకున్న టార్గెటింగ్ కి వీడియోని బట్టి 68 పైసలు పడుతుంది బై ఒక వ్యూకి అని చెప్తుంది. సో నేను 1 పెట్టుకో, మాక్సిమం 1 రూపీ తీసుకోడు, ఎంత కావాలో అంతే తీసుకుంటాడు. సో వాడు 68 చెప్పింది 68 తీసుకుంటాడు అంతే. అంటే నీకు 1 వ్యూకి 68 పైసా అవుతుంది అనమాట. అంటే 2 వ్యూస్ 1 రూపీలు అయిపోతుంది అనుకోండి అండ్ యావరేజ్ గా. అంటే 50,000 పెడితే నీకు 1,00,000 వ్యూస్ వస్తాయి అనమాట. అప్రాక్సిమేట్ గా 80,000 వ్యూస్ వస్తాయి. ఓకే, క్రియేట్ క్యాంపెయిన్. ఇది నేను చెప్పింది గుర్తుపెట్టుకొని చేయండి చాలు. బట్ నేను వీడియో అప్లోడ్ చేసినాక ప్రాపర్ గా నేర్చుకోండి. కంగ్రాచులేషన్స్, యువర్ క్యాంపెయిన్ ఈస్ రెడీ. కంటిన్యూటీ క్యాంపెయిన్, పర్ఫెక్ట్. దిస్ ఇస్ వీడియో క్యాంపెయిన్. ఇదే విధంగా రన్ చేసి నేను తీసుకొచ్చిన రేపు నేను చేసిన క్యాంపెయిన్ చూపిస్తాను మీకు. ఓకే రైట్. తర్వాత వచ్చేసి నా ప్రకారము ఇట్ డిపెండ్స్ ఆన్ ద మీ కంటెంట్. మంచిగా ఉన్న కంటెంట్, అందరికి తెలిసిన కంటెంట్ అయితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ విధంగా చూసినాం కదా, మీరు ఒక 10,000 రూపాయలు పెట్టుకున్నారు అనుకోండి, మీకు దగ్గర 15,000 వ్యూస్ వస్తాయండి. 15,000 వ్యూస్. 15,000 వ్యూస్ కి సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే బై 100 వేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. అంటే 100 వ్యూస్ కి ఒక సబ్స్క్రైబర్ వస్తారండి. అంటే 15,000 వ్యూస్ వచ్చినాయి అంటే నీకు 150 సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇది బ్లైండ్ గా సబ్స్క్రైబర్స్. ఇప్పుడు నాకు చూసారు కదండి, నాది ఎంత, అది 1,50,000 వ్యూస్ కదా.
150,000 వ్యూస్ అంటే అందులో 1,00,000 వ్యూస్ మనము నేను అనుకోండి 1 lakh వ్యూస్ కి గాను నాకు దగ్గర 70,000 రూపీస్ కట్ అయినాయి. బై 100 వేసుకుంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. జనరల్ టాపిక్ అందరికి తెలిసిన టాపిక్ అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. ఇంకా కానీ టఫ్ సబ్జెక్ట్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి టాపిక్స్ ఇస్తున్నాం అనుకో అని అది అర్థం కాదు, వాడు సబ్స్క్రైబ్ కూడా చేయడం అనమాట. జనరల్ టాపిక్స్ నేను చెప్తుంది అనమాట. ఓకే, దాదాపు 1 view కి నీకు 60 పైసల నుంచి 70 పైసలు పడుతుంది. ఎవ్రీ 100 వ్యూస్ ఒక సబ్స్క్రైబర్ వస్తుంది. జనరల్ టాపిక్ నేను చెప్తాను. ఓకే, దట్స్ ఇట్. రేపు వచ్చేటప్పుడు మీరు నాకు ఒక వీడియో క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ విధంగా సబ్స్క్రైబర్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఒక వీడియో క్యాంపెయిన్ చేసుకుంటానండి. ఐ విల్ చెక్ యువర్ క్యాంపెయిన్. రేపు కూడా ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్తాను నేను. బేస్డ్ ఆన్ దట్ యు కెన్ గో ఫర్ అ వీడియో క్యాంపెయిన్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్? ఓకే, ట్రై చేయండి. మీ అంతా మీరు చేసిన క్వశ్చన్స్ వస్తుంది. ఐ విల్ సాల్వ్ దెమ్. సార్ ఓడిఎంటీలో చేయాలి సార్? నీ ఇష్టం, ఏ ఛానల్ తీసుకో. ఎట్లా మనము యాడ్ రన్ చేస్తలేం కదా, పేడ్ రన్ చేస్తలేం కదా. పాతది బడ్జెట్ లో మన పైసలు మిగిలిన ఎవరికన్నా ఉన్నాయి కదా సార్. మిగులుతూ దానికి రన్ చేద్దాంలే. ప్రస్తుతానికి అయితే ముత్తలు చేయండి. రేపు నేను లైవ్ క్యాంపెయిన్ చేయమని చెప్తాను, సరేనా? దానికి మనం చెక్ చేయొచ్చు కూడా ఎన్ని ఫాలోవర్స్ దొరికినాయి. ఓకేనా? హలో సార్. చలో గైస్. హలో సార్. చెప్పండి ఐశ్వర్య. సార్ ఇన్ఫీడ్ యాడ్స్ గురించి ఇంకోసారి రిపీట్ చేయండి సార్. ఇన్ఫీడ్ యాడ్స్ గురించా? ఎస్ సార్. 1 సెకండ్. నేను ఒక వీడియో లింక్ కూడా పంపిస్తా, అదొకసారి చూడండి అందరు కూడా. ఇది ఒకటే రోజు చాలా టాపిక్స్ చెప్పుకున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీరు ఒకసారి వీడియో చూడండి. ఇంగ్లీష్ ఛానల్లో వీడియో ఉంది. ఇది గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్. ఐశ్వర్య, ఇది 48 minutes వీడియో. ఇది చూడు, నువ్వు నీకు డౌట్ క్లియర్ అవుతుంది. కాకపోతే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఇన్ఫీడ్ యాడ్స్. ఓకేనా? మీకు ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టే చూడండి, తీసుకోండి. చెప్పండి ఐశ్వర్య. ఓకేనా? రైట్. చలో గైస్, ప్లీజ్ ఫినిష్ ది క్యాంపెయిన్ అండ్ కమ్ బ్యాక్ టుమారో. విల్ సీ యూ టుమారో. రేపు లైవ్ క్యాంపెయిన్ రన్ చేద్దాం. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.